రామ్ ప్రసాద్ గారు, నేను ఎక్కువగా కూడా ఈ మనీ మార్కెట్స్‌కి సంబంధించి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తూ ఉంటా. సో, నన్ను చాలామంది వచ్చి కలుస్తుంటారు. నేను చాలా మందిని కలుస్తుంటాను. సో, చాలామంది అడుగుతూ ఉంటారు. రకరకాల వీడియోస్ చేస్తుంటారు గదా! స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టండని, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి చేస్తుంటారు గదా! మరి ఈ స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మరి సేఫ్టీ సంగతి ఏంటి? ఓకే. రిటర్న్స్ అయితే ఏదో వస్తాయంటున్నారు. మరి సేఫ్టీ సంగతి ఏంది? కానీ ఇదే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకెళ్ళి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుకుంటే సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది. భయం లేకుండా భద్రంగా ఉండొచ్చు అంటున్నారు గదా! మరి ఎవరి వర్షన్‌ని వినాలి? ఎవరి వర్షన్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఎందుకంటే కొంతమందేమో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం కంటే గూడా ఇంక వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. ఇదే సరైన మార్గం అని కొంతమంది చెప్తుంటారు. ఇంకొంతమందేమో లేదు లేదు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్‌లో పెట్టండి అంటుంటారు గదా! ఏంటి సేఫ్టీ చూసుకోవాలా? రిటర్న్స్ చూసుకోవాలా? 2 చూసుకోవాలి సార్. ఎలా చూసుకోవాలనేది క్వశ్చన్ ఇప్పుడు. గత వీడియోలో కూడా కొన్నిసార్లు కోట్ చేసినట్లుగా ఇప్పుడు ప్రాబబ్లీ మీరు నేను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఎగ్జామ్ టఫ్ వస్తే ఏమైనా ట్రై చేయొచ్చు. ఎదురుడు పేపర్ చూస్తే 4 మార్కులు వస్తాయి, క్లియర్ చేస్తాం ఎగ్జామ్. అక్కడ అది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇద్దరికి సేమ్ కనుక చూస్తే మనకి లాస్ అయ్యేది ఏం లేదు. ఎవరికి పట్టుబడకుండా చూస్తే మనం కూడా పాస్ అయిపోవచ్చు లేదా స్కోర్ చేయొచ్చు. కానీ పర్సనల్ ఫినాన్స్లో ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, సిలబస్ వేరు ఇక్కడ. సో ఇక్కడ మేజర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే పీపుల్ స్టార్టెడ్ కాపీయింగ్ అదర్స్. అతను ఎఫ్డీలో పెడితే నేను ఎఫ్డీలో పెడతాను, అతను సుకన్య సమృద్ధి పెడితే నేను సుకన్య సమృద్ధి పెడతాను, అతను ఎన్పిఎస్ పెడితే నేను ఎన్పిఎస్ పెడతాను అంటారు. సో మీకు సెట్ అయ్యే ప్రొడక్ట్ ఏది? ఎస్, కొందరికి ఫిక్స్డ్ డిపాజిటే రైట్ ఆప్షన్ కావచ్చు, అందరికీ కాకపోవచ్చు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక వ్యక్తి 58 ఏళ్ల వయసులో రిటైర్డ్ అయ్యాడు. ఆయన పెన్షనర్ కాదు. ఓకే, అతనికి ఎటువంటి పెన్షన్ లేదు. అతనికి ఒక సింగిల్ టైం సెటిల్మెంట్ వచ్చింది. ఈరోజు రిటైర్డ్ అయ్యారు అనుకోండి, 2021లో రిటైర్డ్ అయ్యాడు. ఓకే, ఆయనకు ఒక పాప సెటిల్ అయిపోయింది, వెల్ సెటిల్డ్. ఆమె వీళ్ళ మీద ఆధారపడలేదు, అలానే వీళ్ళకి ఎటువంటి సహాయం కూడా చేయలేదు ఆమె. సో ఈజ్ ఇండిపెండెంట్. ఇతని వైఫ్ ఈయన చాలా హెల్తీగా ఉన్నారు. ఒక సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లో. కానీ అతనికి ఉన్న పూర్తి ఇంకా ఫ్యూచర్ అవసరాల నిమిత్తం అతని దగ్గర ఉన్న ఒకే ఒక్క మనీ, చివరి మనీ 50 లక్షల రూపాయలు. ఇప్పుడు ఆ 50 లక్షలు ఎక్కడ పెట్టాలి? ఇది చివరి మనీ, ఇంకా అతను సంపాదించలేరు, చేసే ఓపిక లేదు, ఆపర్చునిటీ లేదు, జాబ్ లేదు, ఇన్కమ్ లేదు. సో రాబోయే జీవితకాలానికి సరిపడే ఇన్కమ్ ఈ 50 లక్షల నుంచి ఆయన తీసుకోవాలి. అప్పుడు అనిపించవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్ ది బెస్ట్ వే. ఇన్ ఏ వే దట్ ఈస్ ద బెస్ట్ వే. లెట్ అస్ అజ్యూమ్ ఇతను వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్ బ్యాంక్లో చేశారు. ఈరోజు స్టేట్ బ్యాంక్లో సీనియర్ సిటిజన్ ఇంట్రెస్ట్ 6% ఉంది. అంటే అతను కనుక 1 crore పెడితే 6 lakhs పర్ ఇయర్ వస్తుంది. ఇతను పెడుతుంది 50 లక్షలు కనుక 3 lakhs పర్ ఇయర్ వస్తుంది. ఓకే, 3 lakhs పర్ ఇయర్ అంటే పర్ మంత్ 25,000 వస్తుంది, అంతే కదా? పర్ మంత్ 25,000 అంటే 10 monthsకి ఏమో 2.5 lakhs, అనదర్ 2 monthsకి 50, 3 lakhs. ఇతనికి ఈరోజు నెలవారీ ఖర్చు 15,000 రూపాయలు అవుతుంది, సొంత ఇల్లు ఉంది కనుక. హ్యాపీ. ఈరోజు అదానికి సొల్యూషన్. ఓకే, ఇతను వెళ్ళారు స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీ చేశారు. ఇప్పుడు ఆ బ్యాంకర్ ఏమో 6 yearsకే తీసుకున్నాడు ఎఫ్డీ, 10 years తీసుకోవట్లేదు చాలా బ్యాంక్స్. ఇప్పుడు ఈయన 5-6 yearsకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సో ఈ 5-6 years వరకు ఎటువంటి రిస్క్ లేదు. 6% వడ్డీ వస్తుంది, మంత్లీ 25,000 పడుతుంది, లైఫ్ సాఫీగా నడిచిపోతుంది. ఓకే, 5 years గడిచిపోయింది. ఇప్పుడు 5 years అవగానే మీ ఎఫ్డీని మీరు రెన్యూ చేయకపోతే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అది కొత్తగా ఆర్బీఐ ఒక రూల్ తెచ్చింది. సో ఇతను మళ్ళీ బ్యాంక్ వెళ్ళి ఎఫ్డీని రెన్యూ చేసుకోవాలి. అప్పుడు సర్ప్రైజింగ్లీ బ్యాంకర్ చెప్తాడు ఎఫ్డీ రేట్స్ తగ్గిపోయాయి సార్, ఇప్పుడు మనం 5% ఇస్తాం సీనియర్ సిటిజన్కి అని చెప్తారు. ప్రాబ్లం అదే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంతవరకు 25,000 వచ్చింది నెలకి, కానీ ఇప్పుడు నుంచి నెలకి 20,000 వస్తుంది ఆయనకి. అతను రిటైర్మెంట్ అయినప్పుడు నెలకైనా 16,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 20,000 ఖర్చు వచ్చింది. ఖర్చులు పెరుగుతాయి కదా. రిటైర్మెంట్ మనం అవుతాం, ఇన్ఫ్లేషన్ రిటైర్ అవ్వదు. ఎప్పుడూ ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి. సో 5 ఏళ్ల తర్వాత ఇతను నెలవారీ ఖర్చు 20,000 వచ్చింది. మొన్నటి వరకు సంపాదన ఇన్కమ్ ఏమో 25,000 ఉంది, ఇప్పుడు ఇన్కమ్ 20,000కి పడిపోయింది, ఖర్చు కూడా 20,000 ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు. ఎస్, కానీ నెక్స్ట్ 5 years తర్వాత ఏంటి? ఇంకో 5 years గడిచింది. ప్రాబ్లం అప్పుడు ఎఫ్డీ 4.5 అంటాడు, నెలకి 18,000 వస్తుంది, కానీ మీ ఖర్చు 25,000 అవుద్ది. ఆ రోజు ఏంటి పరిస్థితి? సో ఇది ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఇప్పుడు 10 కోట్లు
క్యాష్ ఉన్న అతను నెలవారీ ఖర్చు 50,000 ఉంటే కళ్ళు మూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో పడేసుకోవచ్చు. జీవితకాలం అయినా 90 ఏళ్ళు జీవితకాలం గడిపినా సరే నెలకు కావాల్సిన 50,000 ఇప్పుడు 10 ఏళ్ళు పోతే ₹1,00,000, ఇంకో 10 ఏళ్ళు పోతే 2,00,000, అంతకుమించి ఆయన ఉండరు. అప్పటి వరకు డబ్బు సరిపోద్ది, అతనికి అప్పుడు ఈజ్ కరెక్ట్. కానీ ఎవరైతే ఉన్న అమౌంట్ తక్కువ, వయసు చిన్నది, ఇంకా లైఫ్ లీడ్ చేస్తుంది, ఇంకా 25-30 ఇయర్స్ ఉంది, అప్పుడు ఎలా మరి అతనికి సొల్యూషన్ ఏంటి అంటే దాన్ని బట్టి ప్రొడక్ట్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు కదా, బియాండ్ ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ ఆర్బీఐ బాండ్స్ ఉన్నాయి విచ్ ఆర్ గివింగ్ 7.15%, కానీ ఎవరు అమ్మట్లా, ఎవరు తీసుకోవట్లా. మీకు బ్యాంక్లో ఎఫ్డీకి గ్యారంటీ లేదు, బ్యాంక్ ఎఫ్డీ ఈజ్ గ్యారంటీడ్ అప్ టు 1 lakh కదా. డిపాజిటరీ ఇన్సూరెన్స్ స్కీమ్ దాన్ని 5 lakhs అయిందన్నారు, ఎంతవరకు అయిందో మనకు తెలియదు, గ్యారంటీ లేదు. కానీ ఆర్బీఐ సవరన్ గ్యారంటీ, దట్ ఈస్ గివింగ్ 7.1. అక్కడ మీకు ఇంకా వెసులుబాట్లు ఉన్నాయి. ఆర్బీఐ బాండ్ 7 years లాక్-ఇన్, కానీ సీనియర్ సిటిజన్ 60 to 70 years మధ్యలో ఉంటే అతనికి లాక్-ఇన్ ప్రాబ్లీ 6 years, 70 to 80 ఉంటే 5 years, 8 years అబౌవ్ ఉంటే 4 years లాక్-ఇన్, 7.15% ఇంట్రెస్ట్. కానీ ఆప్షన్ అది చూడట్లేదు, మనం మోస్ట్ పాపులర్ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాం. పాపులర్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ రైట్. ఫినాన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. మీకున్న ఇన్కమ్ ఎంత, మీ దగ్గర ఉన్న మొత్తం ఆస్తి ఆర్ మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత, దాని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, మీ హెల్త్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసి కదా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఈరోజు హెల్తీగా ఉన్నానని హెల్త్ ఇన్సూరెన్స్ వద్దనుకుంటారు ఆయన, రేపు హెల్త్ ప్రాబ్లం వస్తే. ఈరోజు నాకు గవర్నమెంట్ స్కీమ్ ఉందన్నాడు, గవర్నమెంట్ స్కీమ్ అన్నాళ్ళు ఉంటుందో గ్యారంటీ ఉందా? గవర్నమెంట్ స్కీమ్లో ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు ఎస్జీఎస్ స్కీమ్ ఉందంటాడు ఆయన, అసలు ఆ స్కీమ్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి? ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారా మీరు? రేపటి రోజు నెక్స్ట్ గవర్నమెంట్ అది ఉంచుతున్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి, మాకు ఒకప్పుడు కమిట్ చేశారు సిపిఎఫ్ తీసేయండి, సెంట్రల్ పెన్షన్ సిస్టమ్ వద్దని చెప్పి. సో ఎనీ చేంజ్ కెన్ హ్యాపెన్, రైట్? సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎఫ్డీ ఈజ్ సేఫ్, కానీ ఈక్విటీ సేఫ్ కాదు. ఎంతవరకు సేఫ్ కాదు? 1-2 yearsకి ఈక్విటీ సేఫ్ కాదు, ఎప్పుడు చెప్పేది అదే. 2 yearsకి 5 yearsకి ఈక్విటీ మే నాట్ బి సేఫ్, బట్ 10-12 yearsలో ఈక్విటీనే సేఫ్. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ పీపుల్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్తో నా దగ్గరికి అప్రోచ్ అయిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. 66 ఏళ్ళ వయసులో నా దగ్గరకు వచ్చారు, 86 ఏళ్ళ వయసు ఉన్న కస్టమర్ నా దగ్గర ఉన్నారు. అతనికి నేను ఇచ్చిన సొల్యూషన్ డిఫరెంట్. నేను అతని మనీని కంప్లీట్గా గత వీడియోలో మనం చెప్పినట్టుగా అసెట్ అలొకేషన్, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెట్టా, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టా. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఏం సేఫ్ కాదు. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూడా 8%, 10% నెగిటివ్ రేట్ని ఇచ్చింది 2008లో. సో కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇస్ క్లియర్. హైబ్రిడ్ ఈక్విటీలో పెట్టి 50 లక్షల రూపాయలు హైబ్రిడ్ ఈక్విటీలో పెట్టి అతనికి 25,000 రూపాయలు పర్ మంత్ ఎస్డబ్ల్యూపీ పెట్టా. ఈ ఎస్డబ్ల్యూపీ ఏంటి? మీ ఫండ్ వాల్యూ పెరిగినా తగ్గినా మీకు నెలకి 25,000 రూపాయలు ఇస్తారు ఫండ్ హౌస్. అతను ఎలా ఇస్తాడు? సిస్టమాటిక్ విత్డ్రావల్ ద్వారా ఇస్తున్నాడు. విత్డ్రా అంటే మీకు ఉన్న దాంట్లో అమ్మేస్తాడు. మీ 50 లక్షలు 40 లక్షలు అయినా సరే 25,000 రూపాయలకు సరిపడా యూనిట్స్ అమ్మేసి మీకు ఇస్తాడు. మీ 50 లక్షలు 60 లక్షలు అయినా 25,000 రూపాయలకు సరిపడా అమ్మేసి మీకు ఇస్తాడు. మీకు టెన్షన్ లేదు కదా, మీ ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్. మీకు మార్కెట్ రిస్క్తో సంబంధం లేదు, మీకు కావాల్సింది మంత్లీ గ్యారంటీడ్ పెన్షన్ వస్తుందా లేదా. అలా 25,000 రూపాయలు నెలకు తీసుకుంటే మీరు ఎనీ హైబ్రిడ్ ఈక్విటీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఆ కేటగిరీలో ఒక 10 years ఇదే క్రమంలో మీరు నడిపిస్తే ఇయర్లీ 3 lakhs, 10 yearsలో మీరు తీసుకుని 30 lakhs. కానీ సర్ప్రైజింగ్లీ 10 years తర్వాత మీ క్యాపిటల్ ఎంత ఉందని చూసుకుంటే దట్ విల్ బికమ్ 1 crore, డబుల్ అయిపోతుంది. ఎలా డబుల్ అవుతుంది? మనం 12% యావరేజ్ రిటర్న్ ఇన్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, దాంట్లో 6% కదా నేను విత్డ్రా చేస్తున్నాను. సో అవుట్ ఆఫ్ 12-13%లో 6 ఇస్తే ఇంకా 6 to 7% నా క్యాపిటల్ యాడ్ అవుతుంది కదా. 10 yearsలో డబుల్ అవుద్ది, బట్ 1-2 yearsలో నా క్యాపిటల్ తగ్గి ఉంటుంది. రైట్. మార్కెట్ జీరో అవ్వదు, గోల్డ్ జీరో అవుతుందా? గోల్డ్ ప్రైస్ జీరో అవుతుందా? అవ్వదు. మార్కెట్ జీరో అవ్వదు. గోల్డ్ ప్రైస్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది చెప్పగలరా? చెప్పలేరు. మార్కెట్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది చెప్పలేం. గోల్డ్ 50,000 ఉన్న ఈరోజు మార్కెట్ వాల్యూ ఉన్న గోల్డ్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుందని ఎవరైనా చెప్తే అబద్ధం చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఇయర్ గోల్డ్ ప్రైస్ మే గో అప్ టు 55,000 ఆర్ గోల్డ్ ప్రైస్ మే కమ్ బ్యాక్ టు 45,000. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్పొచ్చు, 2011లో 26,000 ఉన్న గోల్డ్ ఈరోజు 50,000 అయింది. అంటే 2031 నాటికి ఆల్ ప్రాబబిలిటీ గోల్డ్ ప్రైస్ మే బికమ్ ₹1,00,000 అవుతుంది. 1,00,000 అనగానే జనాలు అవును కదా గోల్డ్లో పెడతాంటారు. లేదు, 1,00,000 అయితే 7% మీకు ఇస్తుంది. అలానే ఈక్విటీ ఈ ఇయర్ ఉన్న సెన్సెక్స్ 55,000, నెక్స్ట్ ఇయర్ 38కి వెళ్ళొచ్చు, లేదా 68కి వెళ్ళొచ్చు, లేదా 70కి వెళ్ళొచ్చు. కానీ 10 yearsలో ఈక్విటీ ఏమైందని చూడండి, ప్రాబబ్లీ 5-6 yearsకే ఈక్విటీ డబుల్ అవుతుంది. రైట్. ఓకే. సో మీ ఆబ్జెక్టివ్ క్లియర్. ఇక్కడ పెన్షనర్ కనుక హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ ఇస్తే ఆయన ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్. ఐ వాంటెడ్ ఏ గ్యారంటీడ్ పెన్షన్. నా ఫండ్ వాల్యూ మీద నాకు సంబంధం లేదు, దట్ మే గో అప్ అండ్ డౌన్.
ఇప్పుడు నా 50 లక్షలు పట్టమని మార్కెట్ పెడితే 80 లక్షలు అయిపోద్ది, లెగ్స్ డాన్స్ అయ్యద్దు, బోన్స్ ఇరిగిపోతాయి, సీనియర్ సిటిజన్ కదా. అలానే తగ్గిపోయింది, 50 lakhs కాస్త 40 lakhs ఉంది, ఏం బాధపడద్దు. మీకు నెలకి 25,000 ఆన్ డాట్ ఫస్ట్కి పెన్షన్ లాగా వస్తున్నప్పుడు వై ఆర్ యూ వరీడ్? సో అయితే ఇది ఎప్పుడు పెట్టాలి? అతన్ని పూర్తిగా ఈ బ్యాక్ టెస్టెడ్ ఎవరికైతే పెట్టామో ఆ రిజల్ట్స్ అంతా చూపించి, దాంట్లో ఉన్న వరస్ట్ రిటర్న్ ఏంటి, వరస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూపించి, ఆ కన్విక్షన్ వచ్చినప్పుడు పెడితే ఆయనకి ఇబ్బంది ఉండదు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో లేదా పెట్టుబడిలో మీకు కావాల్సిన రిటర్న్స్ కాదు, ఎప్పుడు చెప్పినట్టుగా ఫస్ట్ మీకు కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. ఏ రోజో నాది డబుల్ అయిద్దని కాదు, ఈ రోజు నుంచి నేను ప్రశాంతంగా పడుకోగలగాలి. నా పెట్టుబడి ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నా ఇన్కమ్ వస్తుంది, నాకు తెలుసు నా పెట్టుబడి ఇంతవరకు పడిపోద్ది అనుకుంటే చాలు. ఎస్, పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మీకు విపరీతమైన మనీ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ ఎందుకు తీసుకోవాలి? మీరు హ్యాపీగా ఎఫ్డీలో పడేసుకోండి. కానీ మీకున్న లిమిటెడ్ మనీ, ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, అప్పుడు రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్. ఇప్పుడు ఎఫ్డీ ఎంత రిస్క్? ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో 10 years నడిచిపోయింది, నెక్స్ట్ 10 years స్టాప్ అయింది, నెక్స్ట్ 10 years తినడానికి సరిపోదు కదా. సో అలా చేసుకోవాలి. కానీ ఇదే కరెక్ట్, రిస్క్ లేకపోవటం బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ కొన్ని కేసెస్లో, అందరికి కాదు. ఇప్పుడు ఇందాక 50 లక్షలు ఉంటే వ్యక్తి ఎఫ్డీలో పెట్టడం తప్పని చెప్పాను, 5 కోట్లు ఉంటే హ్యాపీగా ఎఫ్డీలో పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఎఫ్డీలో పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారిపోతుంది, అందరికీ ఒక ఫార్ములా కాదు. అందుకని ఎప్పుడు ఒక సీట్లో కూర్చొని 100 మందిని అడ్రస్ చేయలేం. 1-on-1 కూర్చున్నప్పుడే కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. పీపుల్ ఆఫ్ దేర్ ఓన్ రీజన్స్. సీనియర్ సిటిజన్స్ వస్తారు ఫైనాన్షియల్ ప్లానింగ్కి, ఆయన పెయిన్ ఏరియా ఏంటంటే మనీ ఉంది, పెన్షన్ ఉంది, అంతా వస్తుంది, కానీ ఒక అబ్బాయి సరిగ్గా సెటిల్ అవ్వలేదు, వాడికి నేను ఏమన్నా చేయాలి. అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చిన ఆప్షన్ ఏంటంటే, మా చిన్నోడు సెటిల్ కాలేదు సార్, వాడు ఇప్పటికీ డిసిప్లిన్ ఉండడు, వాడు పిల్లల్ని పట్టించుకోడు. ఒక క్లయింట్ వచ్చారు 66 years అని చెప్తున్నారు, నా పెన్షన్ వస్తుంది సార్ 68,000, నాకు ప్రాబ్లం లేదు సార్, వచ్చే రెంట్ సరిపోద్ది ఖర్చులకి, ఈ 60,000 బ్యాంక్ అకౌంట్లోనే ఉంది సార్, కానీ ప్రాబ్లం ఏంటంటే సార్ మా చిన్నోడు సెటిల్ కాలేదు సార్, వాడి పిల్లలకి నేను ఏమన్నా చేయాలి. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చేయాలో మనం ప్లాన్ చేయాలి కదా. ఆయన మనవాళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరం, ఎంత అవసరం, వాళ్ళు ఏం చదువుతున్నారు, అది కదా ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇట్స్ నాట్ కామన్ టు ఆల్. కేస్ టు కేస్ వర్కౌట్ చేసుకుంటే విత్ కాన్ఫిడెన్స్ ఇన్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్ అండి.